నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు 50% మించి పెంపు. కులగణన ఆర్థిక సర్వేతో పేదలను సంపన్నులు చేస్తామన్న రాహుల్. మే 13న జరిగే ఫైనల్స్లో గుజరాత్ను ఓడించాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ను ఎదుర్కోలేకే భారస భాజపా ఒక్కటయ్యాయని విమర్శ. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం. కాంగ్రెస్ భారసాను నమ్మొద్దన్న అమిత్ షా. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందన్న కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారాసదే గెలుపని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు. విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. రాజ్యాంగ పీఠికను భాజపా మార్చబోదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. రిజర్వేషన్లు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టీకరణ. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్, అలంపూర్ జనజాతర సభలో పాల్గొన్న రాహుల్ సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసి బడుగులకు ప్రయోజనం కలిగేలా అంతకు మించి కోటా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పేదల హక్కులు హరించి ధనికులకు ప్రయోజనం చేకూర్చడమే భాజపా లక్ష్యమని రాహుల్ గాంధీ నిర్మల్ సభలో ఆరోపించారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాహుల్ భాజపా సర్కార్ కార్పొరేట్ వర్గాలకు ఏకంగా 16 లక్షల కోట్లు మాఫీ చేసిందని, రైతులకు చేయడానికి మనసు రాలేదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే తెలంగాణ తరహా గ్యారంటీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామన్న రాహుల్ కులగణన చేస్తామని, తద్వారా భారతదేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని తెలిపారు. हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. ये हमने तेलंगाना में किया. अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है. हिंदुस्तान की सरकार आपकी जल, जंगल और जमीन का अधिकार आपको देगी और आपकी रक्षा करेगी. तेलंगाना में गरीबों की सरकार है, आदिवासियों की, पिछड़ों की, दलितों की सरकार है. दिल्ली में भी वैसी सरकार बनने जा रही है. हमारी सरकार आएगी तो हम 400 रुपए मनरेगा में दे देंगे. और आशा और आंगनवाड़ी में जो महिलाएं काम करती हैं, आपकी आमदनी हम दुगनी करने जा रहे हैं. भाइयों और बहनों, देश में 50% पिछड़ों की आबादी है. 50% पिछड़ों की आबादी है और आपके 3 लोग हैं. इसीलिए दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए, गरीब जनरल कास्ट के लिए, माइनॉरिटीज के लिए सबसे जरूरी काम जाति जनगणना जो हमने तेलंगाना में किया है और पूरे हिंदुस्तान में हम करने जा रहे हैं. हिंदुस्तान के गरीब लोगों को, 90% लोगों को अपनी आबादी के बारे में और अपनी हिस्सेदारी के बारे में पता लग जाएगा. रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है. कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे. కులగణన ఆర్థిక సర్వేతో పేదలను సంపన్నులు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి తక్షణం కొలువు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అలంపూర్ ఎర్రవెల్లి జనజాతర సభలో అభయమిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జాబితా రూపొందించి వారి ఖాతాల్లో ఏటా లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. हिंदुस्तान के सारे गरीब लोगों की लिस्ट बनेगी. हर गरीब परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में साल का 1 लाख रुपया हमारी सरकार डाल देगी. अगर मोदी 22 अरबपति बना सकता है तो हम करोड़ों लाखपति बना सकते हैं. नरेंद्र मोदी जी ने हिंदुस्तान के युवाओं को बेरोजगार बनाया. उन सब युवाओं से मैं कहना चाहता हूं, हम आपके लिए एक नया स्कीम
पहली नौकरी पक्की वाला स्कीम ला रहे हैं। ये मौका हिंदुस्तान के बेरोजगार ग्रेजुएट्स को, डिप्लोमा होल्डर्स को नहीं मिलता। इसीलिए हमारी सरकार हिंदुस्तान के सारे बेरोजगार ग्रेजुएट्स को पहली नौकरी का अधिकार देने जा रही है। करोड़ों युवाओं को इस स्कीम का फायदा होगा। प्राइवेट सेक्टर में, पब्लिक सेक्टर में, सरकारी अस्पतालों में, सरकारी ऑफिसेज में, सरकारी कॉलेज यूनिवर्सिटी में नौकरियां मिलेंगी और हिंदुस्तान को दुनिया की सबसे बेहतरीन ट्रेंड वर्कफोर्स मिलेगी। ఉమ్మడి పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి మద్దతు పలికి శత్రువులు చేసే పన్నాగాలను ఛేదించాలని సూచించారు. భారస భాజపా చీకటి ఒప్పందంతో కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్రలను నడిగడ్డ బిడ్డలు తిప్పికొట్టారని పిలుపునిచ్చారు. పొద్దటి పూట చెరో పార్టీలో ఉంటారు, రాత్రి అయితే ఇద్దరే ఒక్కటయ్యి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి టీఆర్ఎస్ బీజేపీలు ఒక్కటైనరు. బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టి ఈ గద్వాల, ఈ నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డ 3 రంగుల జెండా ఈ గడ్డ మీద ఎగరేయడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనే సంగతి నాకు తెలుసు. బంగ్లాలో బొట్లో కత్తి పెట్టుకొని బయలుదేరిండ్రు. కాంగ్రెస్ పార్టీని సంపాలని, ఈ ఎన్నికల్లో ఓడించాలని. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కాలేదు. 6లో 5 గ్యారంటీలను అమలు చేసినాం. కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. నేనంటున్నా, కారు ఖరాబ్ అవ్వడు కాదు, అన్నం జద్దది కార్ఖానా నుంచి ఇంకా రాదు, తూకానికి అమ్మాల్సిందే. జుమ్మరాత్ బజార్లో మీ కారు తెగ నమ్మాల్సిందే. డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఆడుతున్నాం. తెలంగాణ వర్సెస్ గుజరాత్. ఫైనల్స్ లో గుజరాత్ ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల ఎన్నికల షెడ్యూల్ను పీసీసీ ప్రకటించింది. ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. రాత్రికి ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లకు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ సమావేశంలో పాల్గొని ప్రచారం చేస్తారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సీఎం పాల్గొని నీలం మధుకి మద్దతుగా ప్రచారం చేస్తారు. సాయంత్రం 6:30కు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేస్తారు. రాత్రి 7:45 వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు. ఈ నెల 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి హాజరవుతారు. రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొని జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. ఈ నెల 9వ తేదీన రాహుల్ గాంధీ, 10వ తేదీన ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ నెల 9 ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభ, సాయంత్రం 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జనజాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జనజాతర సభ అనంతరం షాద్నగర్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఫేక్ వీడియోను ముఖ్యమంత్రి సైతం సర్క్యులేట్ చేశారంటూ తప్పుబట్టారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని అమిత్ షా తేల్చి చెప్పారు. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని పునరుద్ఘాటించారు. కాగజ్ నగర్, నిజామాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా నిజామాబాద్లో పసుపు బోర్డు హెడ్ క్వార్టర్స్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా అధినాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. నా మాటలను వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించారని, భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదంటూ అమిత్ షా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను భాజపా కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్న అమిత్ షా, రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందన్నారు. ఖర్గే, రాహుల్ ఇద్దరిని రామమందిర ప్రతిష్టకు ఆహ్వానించినా తమ ఓటు బ్యాంక్ పోతుందని ఖర్గే, రాహుల్ గాంధీ అయోధ్యకు రాలేదని గుర్తు చేశారు.
ఖర్గే రాహుల్ ఓటు బ్యాంకు ఓవైసీ ఓటు బ్యాంకు ఒకటే అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. एक कांग्रेस पार्टी झूठ के आधार पर चुनाव लड़ने वाली पार्टी, वो कह रहे हैं कि मोदी जी को 400 सीट दी तो मोदी जी आरक्षण समाप्त कर देंगे। मेरा झूठा वीडियो तेलंगाना के मुख्यमंत्री ने भी फॉरवर्ड किया, एडिटेड वीडियो करा और कहना चाहते हैं हम आरक्षण समाप्त कर देंगे। तेलंगाना वालों, मैं आज एक मोदी गारंटी देकर जाता हूं, जब तक देश की संसद में एक भी भाजपा का सांसद है, आदिवासी, दलित और ओबीसी का आरक्षण हम समाप्त नहीं होने देंगे, नहीं होने। ये मुस्लिम आरक्षण कांग्रेस पार्टी कर गई है, वो संवैधानिक नहीं है। मैं आज यहां से घोषणा कर जाता हूं, तेलंगाना में भारतीय जनता पार्टी आते ही हम मुस्लिम आरक्षण समाप्त कर आदिवासी और दलितों का आरक्षण बढ़ाएंगे। भाई और बहनों, एक कांग्रेस पार्टी ने ओबीसी का हक काटकर मुस्लिमों को दिया है, एससी का, एसटी का, आदिवासी का हक काटकर मुस्लिमों को दिया है। हम वो खत्म कर फिर से एसटी, एससी और ओबीसी का आरक्षण बढ़ाने का काम नरेंद्र मोदी जी करेंगे। नरेंद्र मोदी। भाई और बहनों, मोदी जी ने ट्रिपल तलाक हटाया, अच्छा किया या बुरा किया? अरे जोर से बोलो भाई, अच्छा किया या बुरा किया? अबे राहुल बाबा कहते हैं अगर हम सत्ता में आए तो ट्रिपल तलाक फिर से लाएंगे। अरे राहुल बाबा, शेख चल्ली के स्वप्न मत देखो, आपको सत्ता में भी नहीं आना है और ट्रिपल तलाक को वापिस भी नहीं आना है। भाइयों बहनों, एक कांग्रेस पार्टी मुस्लिम पर्सनल लॉ के आधार पर देश चलाना चाहती है। దేశవ్యాప్తంగా నక్సలిజంను అంతం చేస్తున్నామని, ఛత్తీస్గఢ్లో మినహా అంతటా తుదముట్టించామని అమిత్ షా పేర్కొన్నారు. మన్మోహన్ సమయంలో ముస్లింల ఓట్ల కోసం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోలేదని అమిత్ షా ఆరోపించారు. నిజామాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ను నిజామాబాద్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. आपको बताता हूं, यहाँ हल्दी का क्रॉप बहुत बड़ा होता है या नहीं होता है? टर्मरिक का क्रॉप बड़ा होता है या नहीं होता है? सालों से टर्मरिक बोर्ड बनाने की मांग थी और ये अरविंद धर्मपुरी मोदी जी के इतने पीछे पड़ गए कि मोदी जी ने टर्मरिक बोर्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहाँ बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। इसको दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आ जाएगा। भाई और बहनों, यहां बीडी वर्कर्स, इनके अस्पताल की डिमांड है। मैं मोदी गारंटी कहकर जाता हूं, अरविंद भाई को जिता दो, बीडी वर्कर का अस्पताल बनाने का काम भारतीय जनता पार्टी करेगी। తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఇంకా ఉందని గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. 5 నెలల్లోనే తెలంగాణ మరలపడిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పాలనపై దక్షత లేక రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని కేసీఆర్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గోదావరి నీళ్లు తరలించేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందని, వాటాలు తేలకుండా నీళ్లు ఎలా తరలిస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో భారాస సభ్యులను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే
రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడతారని కేసీఆర్ పేర్కొన్నారు. ఇది టెంపరీ సెట్ బ్యాక్. రాజకీయాలలో ఉండే వాళ్ళకు ఒక నిబ్బరం, ఒక ఇది ఉండాలి. ఏంది, మేము గెలిస్తేనే లెక్క లేకపోతే లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల జీవితంలో ఉండాలనుకున్న వాళ్ళు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. దట్ ఈస్ పాలిటిక్స్. ఒకసారి ఓడుతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. నేను ఇలా చెప్తా ఉన్నా మీకు, తిరిగి వచ్చిన తర్వాత ఇంకా 5 రోజులు పోవాలి. నేను తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన. ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం. రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది. వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవి విరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డాం. ఈ బాధ నివారణ కావాలి. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, 2001లో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ, ఆనాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ 2001లోనే. దాని ఫలితమే మనకు తెలంగాణ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది. మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే మాట చెప్తా మీకు. నేను ఇంత జల్దీ 4-5 నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా, మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది. దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 100% వస్తుంది. మనం పనిచేసేది బాకీ ఉన్నది. ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది. 365 రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. నాకు 2 విషయాలు, మీరు మామూలుగా చిన్న ముచ్చట, 9 ఏళ్లు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? నడిచిన తోవే కదా. మీరు కొత్తగా గడపార్లు పడి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది లేదు. నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా. వస్తలేదు కదా, కోతాను కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? ఇంత మాయలేమే, గింత తొందరలనే, గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది? ఏం కారణం అంటే, ఇప్పుడు ఉన్న పరిపాలకులకు ఒక పద్ధతి, పాడు, ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత, ప్రజల మీద ప్రేమ, ఎట్లన్నా చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలను వస్తా ఉన్నాయి. అంటే దాని అర్థమైంది, వీళ్ళ వల్ల కాదు, వాళ్ళు చెయ్యరు, చెడగొడతారు. మళ్ళా బాగు చేయాల్సింది కూడా మన బాధ్యతనే ఉంటది. మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి. సీఎం రేవంత్ రెడ్డిపై భారస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేశారన్నారు. నిర్మల్ పబ్లిక్ మీటింగ్లో 6 గ్యారెంటీల అమలులో భాగంగా ఫ్రీ బస్ గురించి మాట్లాడుతూ, కేటీఆర్ చీర కట్టుకుని బస్ ఎక్కితే టికెట్ ఎవరూ అడగరని, ఒకవేళ అడిగితే 6 గ్యారెంటీలు అమలు కానట్టేనని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా అందుకు కౌంటర్గా కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. 1,67,00,000 మంది మహిళలు 2,500 రూపాయల కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కళ్యాణ లక్ష్మి పథకాల జాడలేదని కేటీఆర్ అన్నారు. తులం బంగారం ఇస్తామన్న మాటేమైందని కేటీఆర్ ప్రశ్నించారు. హామీలను అటకెక్కించిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆడబిడ్డలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటు ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. వృద్ధులు, నడవలేని దివ్యాంగులు తమ ఇళ్ల వద్దే ఓటు వేసేలా మహబూబాబాద్ నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. నియోజకవర్గంలో హోం ఓటింగ్ కోసం 347 మంది వృద్ధులు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. వారి ఇళ్లకు వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటు వేయించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు ఓటు హక్కును తాము ఉన్న చోటు నుంచే వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం, సోమవారాలతో
హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ 2 రోజులలో ఓటు వేయలేని వారి కోసం ఈ నెల 8వ తేదీన మరో అవకాశం కల్పించనున్నామని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆఫ్టర్ వైన్ పబ్పై పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పబ్ నడుస్తోందని, అందుకే దాడులు చేశామని అధికారులు తెలిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువచ్చి అసభ్యంగా నృత్యాలు చేస్తున్నారని తెలిపారు. గత 4 రోజులుగా పబ్పై నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పబ్ యజమాని సతీష్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 32 మంది యువతులు, 131 మంది యువకులకు అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ శివారులో ట్రాక్టర్ బోల్తాపడి 3 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన 9 మంది కూలీలు రేగడి మద్దికుంట శివారులో మొక్కజొన్న చేనులో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ఎస్ఆర్ఎస్పీ ఉపకాల్వలో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో చిన్న బొంకూరుకు చెందిన లక్ష్మి, రాధమ్మ, వైష్ణవి అనే 3 మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకులాడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. మోదీ ఉన్నా లేకున్నా దేశం ఉంటుందన్నారు. తాను దేశం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారని, నిజాయితీతో సేవలందించడమే తన ధర్మమని చెప్పారు. రాజకుటుంబ వారసుడే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కావచ్చన్న ఆచారాన్ని ఈ టీ అమ్మేవాడు తుంగలో తొక్కాడని ప్రధాని ఉద్ఘాటించారు.